నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్‌తో చాలామంది మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మొన్న చూసుకున్నట్లయితే 208 మంది, ఆ తర్వాత 21 మంది, నిన్న కూడా ప్రభాత్ అనే మావోయిస్టు హైదరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరి ఈ లొంగుబాటుపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్ఎస్యు పూర్వ విద్యార్థి భరద్వాజ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మల్లోజుల వేణుగోపాల్ గారు, అలాగే తక్కెళ్లపల్లి వాసుదేవ్ గారు, ఈ ఇద్దరు మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటును మీరు ఏ కోణంలో చూస్తున్నారు? అంటే వాళ్ళు ప్రభుత్వాల ముందే లొంగిపోయారు. అటు ఆయన ఫడ్నవీస్ ముందు లొంగిపోయాడు వేణుగోపాల్ గారు. ఈయన వచ్చేసి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. అయితే వీళ్ళు ఆయుధాలతో వచ్చి లొంగిపోయారు. ఆయుధాలు తీసుకుని అంటే సాయుధ పోరాటాన్ని మేము విరమించేస్తున్నాం అని ప్రకటిస్తూ వచ్చి అంటే రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడాయన. తక్కెళ్ళపల్లి వాసుదేవరావు గారు. అంటే వేణుగోపాల్ స్ట్రెయిట్‌గా వెళ్లి ఫడ్నవీస్ ముందు సరెండర్ అయ్యాడు. ఆయుధం ఆయన ఇవ్వటం మాత్రమే కాకుండా, ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళందరితో అంటే వీళ్ళందరినీ అసెంబుల్ చేసి, వీళ్ళ కొలతలు తీసుకొని, వీళ్ళకి డ్రెస్ కుట్టి అంటే మావోయిస్ట్ పార్టీ రెడ్ ఆర్మీ డ్రెస్ కుట్టి, వీళ్ళందరినీ ఆయుధాలతో తీసుకెళ్ళి అక్కడ ఆయుధాలిచ్చి సరెండర్ అవుతున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు. అలాగే తక్కెళ్ళపల్లి వాసుదేవరావు గారు ఈయన దారి పొడుగుతా మీడియాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయనెక్కడా మాట్లాడలా. హ్మ్. స్ట్రెయిట్‌గా వెళ్లి సీఎం ముందు సరెండర్ అయిపోయాడు. ఇక తర్వాత కూడా ఆ ముందు గాని, తర్వాత గాని ఇప్పటివరకు నోరు విప్పలేదాయన. హ్మ్. కానీ వాసుదేవరావు గారు ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. వచ్చి ఆయన కూడా ఇదే పద్ధతిలో తన క్యాడర్‌తో ఆయుధాలిప్పించి, తాను ఆయుధం ఇచ్చి, లొంగిపోయి ఒక ప్రత్యామ్నాయ మార్గం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పాడు. అంటే రాజకీయాలను వదిలి వెళ్ళటం లేదు నేను. అలాగే ఆయన కూడా వేణుగోపాల్ కూడా రాజకీయాలను వదిలి వెళ్ళాలని అనుకోవడం లేదు. మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. కాకపోతే ఆయుధంతో పనిచేయము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన దీనిలోనే ఉన్నాడు. ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నారు ఇద్దరు ఇప్పటికీ. అయితే ఈలోపు ఇంకొక పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక ప్రకటన. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే వీళ్ళిద్దరూ పార్టీ నిబంధనలని తుంగలో తొక్కి వెళ్లి సరెండర్ అయ్యారు. సరెండర్ అవ్వటం అనేది వ్యక్తిగత అంశం. ఎవరైనా సరెండర్ అవ్వచ్చు. గతంలో కూడా సరెండర్‌లు జరిగినాయి. కానీ ఇలా జరగలేదు. అంటే ఆయుధాలు పట్టుకెళ్ళి అప్పజెప్పి సరెండర్ అవ్వటం అనేది గతంలో లేదు. ఒక ప్రశ్న సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఆయుధాలన్నారు కాబట్టి జనవరి 2025 ఈ సంవత్సరము జనవరి ఫస్ట్‌కి మల్లోదుల వేణుగోపాల్ సహచరిణి తారక కూడా హ్మ్. వెళ్లి ఆయుధాలతో పాటు లొంగిపోయారు విత్ వెపన్స్‌తో. అవును. మరి ఈ 10 నెలలు ఆమెను ఎందుకు తప్పుబట్టలేదు? అంటే ఆవిడ చేసిన తప్పును ఆ రోజున మాట్లాడటం జరిగింది. అయితే వీళ్ళు ఇంకా విస్తృతమైన క్యాడర్‌తోను ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి, హ్మ్. ఆ కన్‌ఫ్యూజన్ ఏంటంటే సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయంగా ఒక ప్రకటన చేశాడాయన. సాయుధ పోరాటం విరమించేస్తున్నాం మేము. తాత్కాలిక విరమణ అన్నాడు గానీ, హ్మ్. అది తాత్కాలికం అనేది ఉండదు. ఒకసారి విరమిస్తే విరమించినట్టుగానే భావించాల్సుంటుంది. ప్రభుత్వం అలాగే చూస్తోంది. ఈయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ పేరుతో మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశాడు మల్లోజుల వేణుగోపాల్. అది తప్పు. అలా ఆవిడ చేయలా. ఆవిడ మామూలుగా వెళ్లి సరెండర్ అయింది. విత్ వెపనే వెళ్లి సరెండర్ అయింది. కానీ ఈయన పార్టీని ఇబ్బంది పెట్టి, అంటే పార్టీ నిర్ణయం కాని నిర్ణయాన్ని పార్టీ నిర్ణయంగా ప్రకటించాడు. హ్మ్. దాన్ని జస్టిఫై చేస్తూ ఈయన తక్కెళ్ళపల్లి వాసుదేవరావు గారు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ మాట్లాడటాన్ని తప్పుపడుతూ పార్టీ ప్రకటన చేసింది. ప్రకటన చేస్తూ అందులో ఒక కీలకమైన పదం వాడారు. విప్లవ ప్రజలు వీళ్ళిద్దరిని శిక్షించి తీరతారు అని. హ్మ్. అంటే విప్లవ ప్రజలు శిక్షించి తీరతారు అంటే మిమ్మల్ని ఊరుకోం, వదిలిపెట్టం అనేది సెన్స్. ఒక వార్నింగ్ కాల్ లాగా ప్రపంచం తీసుకుంది దాన్ని. అంటే వీళ్ళు సరెండర్ అయ్యి, వీళ్ళు వ్యక్తిగతంగా సరెండర్ అయితే ఇబ్బంది లేదు. గతంలో ముక్కు సుబ్బారెడ్డి గారు సరెండర్ అయినప్పుడు అలా ఎవరు ఇబ్బంది పడలేదు. నెమలూరి భాస్కర్‌రావు గారు సరెండర్ అయినప్పుడు ఎవరు ఇబ్బంది పడలేదు. ఇలా చాలామంది సరెండర్‌లు అయ్యారు గతంలో. ఈ ఈ పిల్లా వెంకటేశ్వరరావు అనే ఆయన సరెండర్ అయ్యాడు.
ఇలా అనేక మంది సరెండర్ అవుతూనే ఉన్నారు. అయితే ఈ సరెండర్ అవుతున్నటువంటి వాళ్ళెవరూ కూడా ఆయుధాలతో వెళ్లి సరెండర్ కాలేదు ఒకటి. తర్వాత పార్టీ ఇలా అనుకుంటోంది అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పంపు చేసి వెళ్ళలేదు. వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి అంటే మాకు పార్టీ లైన్‌తో విభేదాలున్నాయి అని లొంగిపోయిన వాళ్ళున్నారు. మేమనుకున్న లైన్‌ని పార్టీ కాదంటోంది కాబట్టి మేము బయటకొచ్చేసాం. బయటకొచ్చి లొంగిపోతున్నాం అని చెప్పి లొంగిపోయారు. అలాగే అనారోగ్యంతో లొంగిపోయామని చెప్పారు. తర్వాత మా ప్రిపేర్డ్‌నెస్ అంటే ప్రిపేర్డ్‌నెస్ ఉంటేనే లోపలుంటారు ఎవరైనా. కమిట్మెంటు, ప్రిపేర్డ్‌నెస్సు ఈ 2 ఉన్నవాళ్ళు లోపలుంటారు. లేని వాళ్ళు బయటకొచ్చేస్తారు. ఇది ఎవరు తప్పుబట్టలేని విషయం. అది వ్యక్తిగతం. ప్రతి వ్యక్తికి ఒక టైంలో ఉన్న ప్రిపేర్డ్‌నెస్ ఇంకో టైంలో ఉండకపోవచ్చు. అలాగే తన ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలతో పార్టీ ఉండొచ్చు. తన ఆలోచనల ప్రకారం పార్టీ లేదు అని అనిపించినప్పుడు బయటకొచ్చేసే హక్కు, అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని తప్పుబట్టే హక్కు, అధికారం పార్టీకి కూడా లేదు. కానీ వీళ్ళు పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే పద్ధతిలో వ్యవహరించారు. అలాగే ప్రజా పోరాటాలని కించపరిచే పద్ధతిలో ప్రవర్తించారు. అంటే ఆయుధాలు ఆర్మీ కాస్ట్యూమ్ వేసుకుని, ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళి, ఆయుధాలు ముఖ్యమంత్రి చేతిలో పెట్టటం అనేది ఖచ్చితంగా ప్రజా పోరాటాలను అవమానపరచటమే. పార్టీ వీళ్ళు సరెండర్ అవ్వటానికి ముందు ఒక ప్రకటన చేసింది. ఏది? ఈయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనే ప్రకటన చేసిన మరుక్షణం, ఇది పార్టీ నిర్ణయం కాదు, ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరున్నటువంటి ఆయుధాలు మొత్తం పార్టీకి అప్పజెప్పి, ఆయన కంట్రోల్‌లో ఉన్నటువంటి ఆయుధాలు పార్టీకి అప్పజెప్పి ఆయన ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. అని ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ప్రకారం ఆయన వెళ్లి ఆయుధాలు అప్పజెప్పి వెళ్ళిపోయి ఉండాల్సింది గదా! పార్టీ లైన్‌తో డిఫర్ అయ్యి ఉంటే. అలా కాకుండా ఆ ప్రకటనను బేఖాతరు చేసి ఆయన వెళ్లి ఆయుధాలతో ఆయన లొంగిపోయాడు, ఈయన లొంగిపోయాడు. నిన్న కూడా 2 సరెండర్‌లు జరిగినాయి అవును సార్. హైదరాబాద్‌లో. హ్మ్. నిన్న జరిగినటువంటి సరెండర్‌లో సరెండర్ అయిన వాళ్ళు కూడా ప్రసాదరావు గారు కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు. వీళ్ళిద్దరూ ఆయుధాలు పట్టుకుని సరెండర్ అవ్వలేదు. అలాగే మిలిటరీ యూనిఫార్మ్‌తో వెళ్లి సరెండర్ అవ్వలేదు. మా అనారోగ్యంతో మేము బయటకొస్తున్నాము. లోపల ఉండే పరిస్థితి లేదు. నా మోకాళ్ళు సహకరించట్లేదు. నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి నేను బయటకొచ్చేస్తున్నాను. నేను పార్టీ లైన్‌తో విభేదించటం లేదు అని స్పష్టంగా చెప్పాడాయన. ఇలా ఒక క్లారిటీ ఉంటే ఓకే. దాన్నెవరు తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఇలా ప్రవర్తించలేదు. అంటే ఈ 20, 30 సంవత్సరాల నుంచి కూడా లొంగుబాటు అనేది జరుగుతూనే ఉంది. అవును. ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో లొంగిపోతూ ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు లొంగుబాటుని ఎందుకు తప్పు పడుతున్నారసలు? అదే నేను చెప్తోంది. వీళ్ళిద్దరూ పార్టీ లైన్‌ని డిఫర్ అయ్యి బయటకొచ్చినా తప్పులేదు. హ్మ్. పార్టీ మీద 100 విమర్శలు పెట్టొచ్చు తప్పులేదు. కానీ పార్టీ సాయుధ పోరాట విరమణ నిర్ణయం తీసుకుంది అని ఇప్పటికీ బుకాయిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. ఈ ఎప్పుడైతే పార్టీ వీళ్ళిద్దరి మీద విప్లవ ప్రజలు చర్య తీసుకుంటారు అని ప్రకటన ఇచ్చిందో, ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఆసన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు మీడియా ముందుకొచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టి, అంటే ఆయన వీడియో రికార్డ్ చేసి తెలుగు అలాగే హిందీ 2 భాషల్లోనూ రికార్డ్ చేసి మీడియాకి పంపించాడాయన. ఈ పంపించటం ఆ క్రమంలో ఆయన వెనకాల ఆయన పట్టుకొచ్చినటువంటి క్యాడర్ మొత్తం కూర్చునున్నారు. వాళ్ళ సమక్షంలోనే మాట్లాడాడాయన. మాట్లాడుతూ పార్టీలో ఈ చర్చ ఉంది. ఈ చర్చ జరిగింది. ఎవరు? ఇటీవల కాలంలో అమరుడైపోయినటువంటి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు గారు జీవించి ఉండగానే ఈ విధానం మీద చర్చ జరిగింది. సాయుధ పోరాటం విరమించేద్దాం, మన వల్ల కాదు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో కాన్సంట్రేట్ చేసి దాడులు జరుగుతున్నాయక్కడ. ఉండలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. రెండోది, ఇప్పుడు ఎవరూ కూడా అజ్ఞాతంలో ఉండే పరిస్థితులు లేవు. ఎవరినైనా సరే, ఎక్కడున్నా సరే ట్రాక్ చేయొచ్చు, ట్రాప్ చేయొచ్చు కూడా. కాబట్టి నేను అజ్ఞాతంగా ఉన్నాను అని నేను అనుకున్నంత మాత్రాన కుదరదు. నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నా మూవ్‌మెంట్స్ అన్నీ ట్రాక్ అవుతూనే ఉంటాయి. జేబులో ఫోనున్నా, లేకపోయినా ట్రాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. జేబులో ఫోనుంటే ఇంకొంచెం ఈజీ. అయితే జేబులో ఫోన్ లేకపోయినా గానీ ట్రాక్ అవుతారు. ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. టెక్నాలజీ పెరిగింది.
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కూడా పెరిగింది. అలాగే డ్రోన్‌లొచ్చినాయి. ఈ డ్రోన్‌లు ఇవన్నీ వచ్చిన తర్వాత అడవుల్లో మేము హైడ్ అయిపోతాము, దాక్కుంటామంటే కుదిరే వ్యవహారం కాదు. ఇవన్నీ వాస్తవమే. ఇవన్నీ కాదని ఎవరు అంటలేదు. కగారు అనేటువంటి పేరుతో వాళ్ళు కాన్సంట్రేట్ చేసి చంపేస్తున్నారు. అది కాకుండా హోంమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. 2026 మార్చి 31 తర్వాత మావోయిస్టులు ఉండరు ఈ దేశంలో. ఆఖరి మావోయిస్టుని చంపేయబోతున్నాం అని డేట్ చెప్పాడాయన. ఎక్స్‌పైర్డ్ డేట్. పైగా దానిలో వెటకారం ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఆయన వెటకారం ఏంటంటే మార్చి 31 అందరికీ తెలుసు అకౌంట్ సెటిల్‌మెంట్ డే అది. అంటే దసరాల రోజు అంటారు తెలుగులో. ఈ అకౌంట్ సెటిల్ చేస్తాను మావోయిస్టులదని చెప్పడం వెటకారంగా ఆయన. అంటే మేము డెఫినెట్‌గా అప్పర్ హ్యాండ్‌లోకి వస్తాము అని చెప్తున్నాడాయన. రావటానికి వాళ్ళకి ఆ బలం ఉంది. ఆ బలం ఉంది, బలగం ఉంది, సైన్యం ఉంది. మొత్తం ఆయన సరిహద్దు భద్రతా దళాలని మొత్తం తీసుకొచ్చి అడవుల్లో పెట్టాడు. అడవుల్లో పెట్టి వాళ్ళతో దాడులు చేయిస్తున్నాడు. దీన్ని తట్టుకోవటం అనేది కష్టతరమైనటువంటి వ్యవహారం. ఆల్టర్‌నేటివ్ ఏమిటి? వీటి నుంచి క్యాడర్‌ని ఎలా కాపాడుకోవాలి? ఎలా రిట్రీట్ అవ్వాలి? అనేది పార్టీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటుంది. ఆ డిజైనింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించకుండా వెళ్ళిపోయి సరెండర్ అయిపోదామని ప్రోగ్రామ్ పెట్టారు వీళ్ళు. అలాగే సాయుధ పోరాట విరమణ చేద్దామని అన్నారు. అన్నమాట వాస్తవమే. కేశవరావు గారు ఉండగానే అన్నారు ఆ మాట. దాన్ని ఆయన ఆమోదించలేదు. ఆమోదించాడని వీళ్ళు చెప్తున్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, మనం ముందు ప్రభుత్వంతో మాట్లాడదాం. పరిస్థితి బాలేదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి మనం ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకొస్తామని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేద్దాం. ప్రతిపాదన చేసిన తర్వాత ప్రభుత్వం పిలిచినప్పుడు మనం ప్రజలు అనుభవిస్తున్నటువంటి సమస్యల గురించి మాట్లాడదాం. వాటి మీద ఒక అవగాహన కుదిరితే, దీని మీద మీరు ప్రాపర్‌గా బిహేవ్ చేస్తే మేము సాయుధ పోరాటాన్ని విరమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే ఒక మాట వాళ్ళతో మాట్లాడదాం. అంతే తప్ప వేగ్‌గా మనం అంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీయో, మరొకటో లేకుండా వేగ్‌గా వెళ్ళి మనం ఈ సరెండర్ ప్రోగ్రామ్ అనేది పెడితే కుదరదు. సాయుధ పోరాట విరమణ అనే మాట అక్కడ మాట్లాడితే కుదరదు అని స్పష్టంగా చెప్పాడాయన. చెప్పి ప్రభుత్వంతో జరిపే చర్చలలో భాగంగా సాయుధ పోరాట విరమణ గురించి అప్పుడు ఏదైనా చర్చొస్తే అప్పుడు మాట్లాడదాం. ఈ లోపు అంటే మనకొక బ్రీతింగ్ స్పేస్ కావాలి. పైగా ఈ నిర్ణయం సాయుధ పోరాట విరమణ అనే నిర్ణయం మీరు, నేను తీసుకునేది కాదు. పార్టీ విధానం అది. పార్టీ విధానాన్ని మార్చుకోవాలి అంటే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగాలి. ఆ సమావేశం జరగడానికి అవకాశం లేదు మనకి. ఎవరు ఎక్కడి నుంచి కదిలినా ట్రాక్ అయిపోతున్నారు, దొరికిపోతున్నారు, చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం గనక చర్చలకు అనుమతిస్తే, కొంత రిలాక్సేషన్ ఇస్తే, అప్పుడు ముందు మనమందరం కూర్చుందాం. కూర్చుని పార్టీ విధానం మార్చుకోవడానికి అవకాశం ఉందా? మార్చుకుందామా? వద్దా? అనేది మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం చేద్దాం. అంతే తప్ప మీరు, నేను అనుకుని డిసైడ్ చేసే వ్యవహారం కాదిది అని స్పష్టంగా చెప్పాడాయన. చెప్పి వీళ్ళకి మాత్రమే చెప్పలేదాయన. పార్టీలో అందరికీ సర్క్యులేట్ అయిందది. ఇంత విస్తృతంగా తెలిసిన విషయాన్ని అదేమీ లేదు ఆయనే యాక్సెప్ట్ చేశాడు. ఆయన అభిప్రాయం మేరకే మేము ఆయుధాలు పట్టుకెళ్ళి ప్రభుత్వం దగ్గర లొంగిపోయామని మాట్లాడుతున్నాడాయన వాసుదేవరావు గారు. అది ఖచ్చితంగా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. అందుకని వాళ్ళిద్దరూ ద్రోహం చేశారు అనేది వాస్తవం. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. రెండోది మల్లోజుల వేణుగోపాల్‌కి ఈ రోజున పుట్టిన అభిప్రాయం కాదిది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత నష్టాలు పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఈ ఆర్గ్యుమెంట్‌తో ఒక డాక్యుమెంట్ పెట్టాడు లోపల. ఆ డాక్యుమెంట్‌ని పార్టీ తిరస్కరించింది. అది కూడా ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ పార్టీ తన అభిప్రాయం మేరకు లేదు అనే విషయం తెలిసి కూడా ఆ ప్రకటన పార్టీ పేరుతో ఇచ్చాడాయన. అంటే తెలిసి ద్రోహం చేయటం.